సరిగా ఆలోచించటం ఎలా? వ్యక్తిగత జీవితం ఎదురుగా పర్సనల్ లైఫ్, కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్, సామాజిక జీవితం సోషల్ లైఫ్, వృత్తి జీవితం బ్రాకెట్లో ప్రొఫెషనల్ లైఫ్, అభిరుచులకు సంబంధించిన జీవితం అంబిషన్స్ సంబంధించిన జీవితం, ఉద్యమ జీవితం బ్రాకెట్లో మూమెంట్స్. మొదటి 4 దాదాపు అందరికీ ఉంటాయి. వ్యక్తిగత జీవితం ఉంటుంది, కుటుంబ జీవితం, సామాజిక జీవితం, వృత్తి. ఈ 4 దాదాపు అందరికీ ఉంటాయి. అభిరుచులకు సంబంధించిన జీవితం, అభిరుచులు ఏమి లేని వాళ్ళకి ఆ జీవితం ఉండదు. ఉద్యమ జీవితం అనేది సామాజిక ఉద్యమాల్లో లేదా సమాజాన్ని మార్చడానికి ముమ్మడి పనులు చేస్తుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళకే ఉంటుంది. జనమందరికి ఉండదు ఆ జీవితం. పర్సనల్ లైఫ్ అంటే ఇట్ ఈజ్ ప్యూర్లీ యువర్ ఓన్. ఇతరులు ఉన్నా లేకపోయినా నీ పక్కన నీ వంటూ మెలకువలో ఉంటే, కాన్షియస్గా ఉంటే నీకు ఒక జీవితం ఉంటుంది. నేను అనే ఫీలింగ్ ఉంటుంది. నేను అనగా నా శరీరము ప్లస్ నా మనసు, ఈ 2 కలిస్తే నేను అవుతుంది. మనం మాట్లాడుతూ ఉంటాం కదా, నేను అంటుంటాం చాలాసార్లు. ఏందా నేనంటే యువర్ బాడీ అండ్ యువర్ మైండ్ 2 కలిపితే నేనవుతుంది. నీ మైండ్ కాన్షియస్గా లేకుండా ఉండి నేననే మాట వాడలేవు. నీ బాడీ లేకుండా మైండ్ విడిగా కూడా ఉండదు. శరీరం లేకుండా మనస్సు విడిగా ఉండదు. కంపల్సరీ శరీరం ఉండాల్సిందే. నిన్ను తెలివి తప్పేటట్టు మొత్తం మంది ఇచ్చి పడుకోబెడితే నీ మనసు పనిచేసేటప్పుడు అప్పుడు నేననే చర్చ లేదు. కాబట్టి 2 కలిస్తేనే నేను ఉంటుంది. అనేక సార్లు నా చెయ్యి, నా కాలు, నా కన్ను, నా మనసు, నా పుస్తకం, నా అనే మాట వాడుతూ ఉంటాం. చాలా ఇంట్రెస్ట్ అయిన పదం అది మనకి. ఆ నేను వాడాలి అంటే నీ బాడీ మైండ్ 2 ఉండాలి. ఇవి 2 నీ సొంతం. నీ తలలో నువ్వేం ఆలోచిస్తూ ఉంటావో ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరమే లేదు. నీవు ఆలోచించే వాటి మీద ఎవరి పెత్తనం కూడా లేదు. మనసులో ఆలోచించి అన్నీ బయట పెట్టినాం అనుకో, పెడితే మనము బతకలేం, పక్కోడు బతకలేడు. అట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి మనకి. అటు రావడం కరెక్టా తప్ప అంటే ఉంది, బుర్ర అట్లా ఆలోచిస్తుంది అంతే. ఇంకా కరెక్ట్ తప్పుల్లోకి వెళ్ళి సమస్య లేదు. నేనన్నాక ఇంకా సమస్య లేదు. నీకు ఇంకొకరు వచ్చి కలిసిన భర్తకు భార్య, భార్యకు భర్త, కుటుంబం స్టార్ట్ అవుతుంది. భార్యాభర్త దగ్గర స్టార్ట్ అయ్యి ఉమ్మడి కుటుంబం దాకా ఎక్కడైనా మనం కుటుంబం అన్న మాట వాడతాం. అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, దానికి స్పెసిఫిక్గా ఉంటాయి. సామాజిక జీవితం అన్న కుటుంబం హెల్పర్లకు కూడా వస్తాం. అనేక మందితో మనకు సంబంధం వస్తుంది. బయటకు పోయినా మనకు బజార్లో ఉండే జనం ఉన్నారు, కొట్టులోకి వెళ్ళి కొనడానికి వెళ్ళాం, అమ్మేవాళ్ళు ఉన్నారు, సిటీ బస్ ఎక్కాం, డ్రైవర్ కండక్టర్ వచ్చారు. వీళ్ళందరూ సమాజంలో భాగం. ప్రొఫెషనల్ లైఫ్, వృత్తి జీవితం అంటే మనం బతకడానికి ఏదో పని చేస్తూ ఉంటాం. ఆ పని సంపాదన ఇస్తుంది. ఆ సంపాదన లేకుండా వ్యక్తిగత జీవితం నడవదు, కుటుంబ జీవితం నడవదు, సామాజిక జీవితం నడవదు. ఆ సంపాదన కోసం చేసే పని వృత్తి జీవితం అంటారు. కొంతమంది నా వృత్తిలో నేనేమి డబ్బులు ఆశించను అంటారు, కరెక్టే. కానీ వాళ్ళకి ఇంకెవరో పే చేస్తూ ఉంటారు. లేకపోతే బతికేది ఎట్లా, తిండి తినాలా, ఇల్లు ఉండాలా, బట్టలు ఉండాలా, ఇవన్నీ నాకు ఎవరెవరు ఇస్తున్నారంటే వాళ్ళు పని చేస్తున్నారు వీళ్ళ కోసం.
అవి లేకుండా మనిషి బతకలేడు కాబట్టి తనే పని చేసి సంపాదిస్తాడా, ఇతరులు పని చేసి సంపాదించిస్తారనేది తేడా తప్ప వృత్తి జీవితం తప్పదు. బతికున్న వాళ్ళందరికీ వృత్తి జీవితం తప్పదు. కాబట్టి ఆ మొదటి 4 అందరికీ కామన్. అభిరుచులు అంటే ఏంటి? కొంతమందికి సంగీతం నేర్చుకొని ఉంటుంది, డ్యాన్స్ నేర్చుకొని ఉంటుంది, వాయిద్యం నేర్చుకొని ఉంటుంది, నటిస్తారు, దర్శకత్వం వహిస్తారు, గేమ్స్ ఆడతారు, రకరకాల అభిరుచులు ఉంటాయి మనిషికి. అవి లేని వాళ్ళు కూడా బోల్డంతమంది ఉంటారు. అందుకని అది అందరికీ ఉండదు. అభిరుచులకు సంబంధించిన జీవితం అందరికీ ఉండదు. ఉద్యమ జీవితం ఇంకా తక్కువ మందికి ఉంటుంది. అంటే మొత్తం సామాజిక సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అందరి కోసము ఆ పరిష్కారంలో నేను కూడా పాల్గొంటా అన్నప్పుడే ఉద్యమ జీవితం స్టార్ట్ అవుతుంది. నా బతుకు నేను బతుకుతానంటే మొదటి 4 అంటే నువ్వు ఒక్కడే మిగిలేవాడు. పులులు సింహాలు తినకపోతే నువ్వు ఒక్కడు ఉంటావు కొన్నాళ్ళు అక్కడ. ఇంకొక మనిషిని జీవితంలోకి ఆహ్వానిస్తే కుటుంబం స్టార్ట్ అవుతుంది. పెళ్ళి ఆహ్వానిస్తావా, కలిసి జీవిస్తారా, అది కాదు సమస్య అక్కడ. ఇంకొక మనిషిని ఆహ్వానించడం కుటుంబ జీవితం స్టార్ట్ అవుతుంది. ఉద్యమ జీవితం కొద్దిమందికే ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడబోయే విద్యని ఈ అన్ని జీవితాల్లో ఉపయోగించగలను. ఈ అన్ని రకాల జీవితాలు ఎదురయ్యే సమస్యలన్నిటికీ ఆ విద్యను ఉపయోగించగలము. సూత్రప్రాయంగా కరెక్ట్. ప్రతి ఒక్క సమస్యకి జవాబు దొరుకుతుందా, పార్షియల్గా జవాబు దొరుకుతుందా, సంపూర్ణంగా దొరుకుతుందా చెప్పలేను, కానీ జవాబు దొరకటానికి అవకాశం ఉంది అక్కడ ఆ విద్య ఉంటే.